హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'దివ్య సాగర్ జర్నల్'. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈ పాటికే థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటది మన వీడియో దేని రిలేటెడ్ అని చెప్పి. యూజువల్‌గా చాలామంది కామెంట్స్‌లో పెడుతూ ఉంటారు. "అక్క ఐటీ జాబ్‌లో జాయిన్ అయినాక ఎలా ఉంటుంది? అసలు ఇనీషియల్ డేస్ ఎలా ఉంటాయి?" అని చెప్పి. అందుకే నేను ఈరోజు ఈ టాపిక్ పిక్ చేసుకున్నాననమాట. సో, ఈరోజు వీడియోలో అసలు ఫస్ట్ ఫ్యూ మంత్స్ లైక్ 2-3 మంత్స్ ఐటీలో జాయిన్ అయిన కొత్తలో ఎలా ఉంటది అనేది మీకు ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మీరు ఐటీ జాబ్‌లో జాయిన్ అవ్వాలని చూస్తున్నా, లేకపోతే మీకు ఆఫర్ లెటర్ వచ్చి ఆల్రెడీ జాయినింగ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి మాత్రం ఈ వీడియో కన్ఫర్మ్‌గా హెల్ప్ అవుతుంది. ఐ నో ఈ టాపిక్ గురించి కూడా బయట ఎవరు అంత ఎక్కువగా డిస్కస్ చేయరు. మన ఛానెల్‌లో తెలిసిందే గదా! ఏ టాపిక్స్ అయితే డిస్కస్ చేయరో అదే టాపిక్స్ పిక్ చేసుకుంటూ ఉంటాము. మీ ఐటీ జాబ్‌లో ఎప్పుడు ఫస్ట్ 2-3 మంత్స్ అనేది మీరు ఊహించినట్టుగా మాత్రం అస్సలు ఉండదు. అంటే కష్టంగా ఉంటదని చెప్పను. అలా అని ఈజీగా ఉంటదని చెప్పను. ఒక మాటలో చెప్పాలంటే కాస్త కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటదనమాట. అంటే యూజువల్‌గా ఐటీలో జాయిన్ అయ్యే ముందు ఎవరైనా ఏమనుకుంటారంటే, మీరు జాయిన్ అయిన డే 1 నుంచే కోడింగ్ స్టార్ట్ చేసేస్తారేమో అని. లేకపోతే ప్రాజెక్ట్స్ ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తాయేమో అని. ఆర్ ఎల్స్ నేను ప్రతీదీ ఫాస్ట్‌గా నేర్చేసుకోవాలేమో అని చెప్పి ఇలాంటి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయన్నమాట. కానీ ఐటీ జాబ్స్ ఎప్పుడు అలా ఉండవన్నమాట. ప్రతి కంపెనీకి ఒక ప్రాపర్ ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ అనేది ఒకటుంటది. అండ్ అది ఖచ్చితంగా టైం తీసుకుంటుందనమాట. సో, స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్తాను. ఫస్టొచ్చి ఇనీషియల్ జాయినింగ్ ఫేజ్. ఫస్ట్ ఫ్యూ డేస్ అనేవి ఎక్కువగా మోస్ట్‌లీ ఆన్‌బోర్డింగే ఉంటుంది. లైక్ కొన్ని హెచ్ఆర్ ఫార్మాలిటీస్ అవ్వచ్చు, లేకపోతే సిస్టమ్ సెటప్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ బేసిక్ ఇంట్రొడక్షన్స్ అవ్వచ్చనమాట. అందుకే ఈ ఫేజ్‌లో ఎప్పుడు మీరు రియల్ ప్రాజెక్ట్ వర్క్‌ని టచ్ చేయరసలు. ఆ ఫేజ్ అయినాక నెక్స్ట్ వచ్చి ట్రైనింగ్ ఫేజ్ ఉంటుంది. చాలా ఐటీ కంపెనీస్‌లో దీన్ని ట్రైనింగ్ పీరియడ్ అని కూడా అంటుంటారు. ట్రైనింగ్ పీరియడ్‌లో ఏం జరుగుతుందంటే, మీరు బేసిక్ టూల్స్ ఎలా వాడాలి అనేది నేర్చుకుంటారు. అలాగే కొన్ని ఇంటర్నల్ సిస్టమ్ రిలేటెడ్‌వి కూడా నేర్చుకుంటూ ఉంటారనమాట. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు, ఇది కాలేజ్ స్టైల్ లెర్నింగ్ అయితే అస్సలు కాదు. ఇది ఎప్పుడు కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో, ఇనీషియల్ ఫేజ్ అయిపోయింది. ట్రైనింగ్ పీరియడ్ అయిపోయింది. ఆ తరువాత ఏముంటుందంటే, బెంచ్ ఆర్ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుందనమాట. కొన్ని కొన్ని కంపెనీస్‌లో ఏంటంటే, మీకు వెంటనే ప్రాజెక్ట్స్ వచ్చేవు. మీరు కొన్ని రోజులు బెంచ్ మీద ఉండాల్సొస్తుంది. అన్ని కంపెనీస్ గురించి చెప్పట్లేదు. కొన్ని కంపెనీస్‌లో ఇలాంటి కేస్ ఉంటుంది. లైక్ ఈ ఫేజ్‌లో ఏంటంటే, మీరు ప్రాజెక్ట్ ఎలొకేషన్ కోసం వెయిట్ చేయడం, ఆర్ ఎల్స్ ఇంటర్నల్ ట్రైనింగ్ టాస్క్స్ ఏమన్నా ఉంటే కంప్లీట్ చేయడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారనమాట. ఈ ఫేజ్‌లో మీరు ఎలా ఫీల్ అవుతూ ఉంటారంటే, మోస్ట్‌లీ లైక్ మీరు ఇంకా రియల్ వర్క్ స్టార్ట్ చేయలేదు అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చి కూలింగ్ పీరియడ్. కొన్ని కంపెనీస్‌లో ప్రాజెక్ట్స్‌కి వెళ్ళే ముందు ఈ కూలింగ్ పీరియడ్ అనేది ఉంటుంటది. మీరు ఆన్‌బోర్డింగ్ కంప్లీట్ చేసేయొచ్చు. కానీ మీరు స్టిల్ ప్రాజెక్ట్ అసైన్‌మెంట్ కోసం వెయిట్ చేయాల్సుంటుంది. నిజం చెప్పాలంటే ఇదొక వెయిటింగ్ ఫేజ్ అనమాట. ఇలాంటి వెయిటింగ్ ఫేజ్ వచ్చినప్పుడు చాలామంది ఫ్రెషర్స్ కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో, ఇప్పుడు ఈ ఫేజెస్ అన్నీ చెప్పాను కదా! నెక్స్ట్ వచ్చి మంత్ 1 మీరిక్కడ రియాలిటీలోకొస్తారు. లైక్ మీరు ప్రాజెక్ట్ ఎలొకేట్ అయ్యి మీ ప్రాజెక్ట్ ఎలొకేట్ అవుతారు కదా! ఆ తర్వాత నుంచి ఎట్లుంటుందంటే కన్‌ఫ్యూషన్ అనేది కాస్త ఎక్కువవుతూ ఉంటదనమాట. లైక్ ప్రతి చిన్న టాస్క్ చాలా భయమేస్తూ ఉంటది కొంతమందికి. అందరికీ అని చెప్పట్లేదండి కొంతమందికి. ఎందుకంటే ఇంతకు ముందు వరకు మీరు నేర్చుకునేది ఒకటి, ఇప్పటి నుండి నేర్చుకునేది మెయిన్‌లీ కంపెనీ స్పెసిఫిక్ ఉంటాయన్నమాట. ఈ ఫేజ్‌లో కన్‌ఫ్యూజ్ అవ్వడం అనేది చాలా నార్మల్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇంక్లూడింగ్ ఇప్పుడు పెద్ద పెద్ద లెవెల్స్‌లో ఉన్న వాళ్ళు కూడా ఈ ఫేజ్‌లో చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటారనమాట. అదంతా నార్మలే. మీరేమి అబ్‌నార్మల్ అనుకోని భయపడిపోకండి. నెక్స్ట్ మీరు మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉంటారు కదా! లైక్ ఎలా ఉంటుందంటే సిట్యుయేషన్ మీకసలు అక్కడ జరిగేది ఏమీ అర్థం అవ్వకపోయినా మీటింగ్స్‌లో స్టిల్ మీరు జాయిన్ అయ్యి అదంతా వినాల్సి ఉంటుందనమాట. ఇక్కడ ఒక సైలెంట్ ప్రెషర్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తారిది. ఎవ్వరు చెప్పరు వచ్చి మీరు కొత్తగా జాయిన్ అయ్యారు అని చెప్పి. బట్ మీరు ఇంటర్నల్‌గా ఫీల్ అవుతూ ఉంటారనమాట. అందరికీ అన్నీ తెలుసు. నాకే ఏమీ తెలియదు. నేను కొత్తగా జాయిన్ అయ్యాను. అందరూ భలే మాట్లాడుతున్నారు ఇంగ్లీష్‌లో. లేకపోతే అబ్బా! ఎంత బాగా అప్డేట్స్ ఇస్తున్నారు అని చెప్పి. బట్ అందరూ చెప్పాను కదా! అందరూ అలాంటి ఫేజ్ నుండే వచ్చిన వాళ్ళే. మీరు కొన్ని రోజులు జాయిన్ అయితే, మీరు కొన్ని రోజులు వర్క్ స్టార్ట్ చేశాక మాట్లాడుతూ ఉంటే, మీరు వాళ్ళకంటే బాగా మాట్లాడొచ్చేమో. ఇంకా ఈ ఇంటర్నల్ మీటింగ్స్ అటెండ్ అయ్యి ఇదంతా అయినాక స్లోగా ప్రాజెక్ట్ వర్క్స్ కూడా స్టార్ట్ అయితూ ఉంటాయి. లైక్ మీకు అసైన్ చేస్తూ ఉంటారు వర్క్స్.
అలా అసైన్ చేసినప్పుడు భయపడి డౌట్స్ అడగకుండా ఉండడం ఇట్లాంటివైతే చెయ్యొద్దసలు. ఇనీషియల్ స్టేజ్‌లోనే మీకు ఏ డౌట్ ఉన్నా అది ఎంత చిన్న డౌట్ అయినా సరే ఇంటర్నల్‌గా మీ టీమ్ మెంబర్స్‌ని అడగడమో, లేకపోతే మీకెవరైతే ఆ టాస్క్ అసైన్ చేస్తారో వాళ్ళని అడిగి క్లియర్ చేసేసుకోండి. ఎప్పుడు డౌట్ అప్పుడు క్లియర్ చేసుకుంటే మీకు ముందు ముందు ఇబ్బంది పడరనమాట. డౌట్స్ అడిగితే నా గురించి తప్పుగా అనుకుంటారేమో, నన్ను తక్కువగా చూస్తారేమో, లేకపోతే ఎక్కువ వర్క్ చేసేసి అర్థం కాకపోయినా అర్థమైందని జెప్పి అనేసి వాళ్ళని ఇంప్రెస్ చేసేద్దాము ఇవన్నీ వద్దు. ఎవ్వరు మీకు తోడుగా ఉండరు. మీ కెరియర్ అంతా మీ చేతిలోనే ఉంటది. మీరు ప్రతి చిన్న విషయాన్ని ఎంత డీటెయిల్‌గా తెలుసుకొని, ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటే మీకు వర్క్ అంత త్వరగా, అంత ఈజీగా అయిపోతుందనమాట. కొంతమంది ట్రైనింగ్ ఫేజ్ అంతా అయిపోయి, ప్రాజెక్ట్ అలొకేట్ అయ్యి, ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేసినాక కూడా కాస్త కన్‌ఫ్యూజింగ్‌గానే ఉంటది ఫస్ట్ 2, 3 నెలలు. బట్ కంగారు పడకండి. డే బై డే మీరు వర్క్ చేస్తూ అలాగే అందరితోనూ మాట్లాడుతూ ఉంటే మీకు ప్రతీదీ అర్థమవుతుంది. లైక్ మీటింగ్స్ దగ్గర నుండి మీకు అసైన్ చేసే వర్క్ నుంచి మీరు ఆ వర్క్‌ని ఎలా కంప్లీట్ చేయాలి అనేది కూడా ప్రతీదీ తెలుస్తుంది. మీరు ఫస్ట్ రోజే కంగారు పడిపోయి అన్నీ తెలిసేసుకోవాలని అనుకోకండి. స్టెప్ బై స్టెప్ మీకు కాస్త టైం ఇచ్చుకోండి. ఎందుకంటే మీరు కొత్తగానే జాయిన్ అయ్యారు కాబట్టి డే 1 అన్నీ అర్థమైపోవాలని ఎక్కడా లేదు. ప్రతిరోజు నేర్చుకుంటూ ఉంటేనే మీరు గ్రో అవుతారనమాట. అండ్ ఈ ఫేజ్‌లో ఎక్కువ కంపారిజన్ చేసుకుంటూ ఉంటారు. లైక్ ఫర్ సపోజ్ మీ సీనియర్‌తో కంపేర్ చేసుకోవచ్చు. మీతో పాటు జాయిన్ అయిన వాళ్ళతో కంపేర్ చేసుకోవచ్చు. లైక్ ఏ ఫేజ్‌లో అయినా కంపారిజన్ మాత్రం చేసుకోవద్దండి అసలు. కంపారిజన్ చేసుకోవడం అనేది చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ అని చెప్తాను నేనైతే. ఎవరి వే ఆఫ్ లెర్నింగ్ వాళ్ళకుంటది. ఎవరి వే ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ వాళ్ళకుంటదనమాట. సో, మీరు వాళ్ళని చూసి లేకపోతే మీ టీమ్‌లో కొంతమంది సీనియర్ ఫోక్స్ ఉంటారు. వాళ్ళని చూసి భలే మాట్లాడుతున్నారు. వాళ్ళని ఇన్‌స్పైరింగ్‌గా తీసుకొని వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలా వర్క్ కంప్లీట్ చేస్తున్నారు, వాళ్ళు వర్క్ చేసింది ఎలా చెప్తున్నారు అని చెప్పి వాళ్ళని గమనిస్తూ ఉండండి తప్ప, వాళ్ళతో కంపేర్ చేసుకొని, భలే మాట్లాడుతున్నారు, నేను మాట్లాడలేకపోతున్నాను, వాళ్ళ రోజంతా ఖాళీగా ఉన్న లాస్ట్ మినిట్‌లో వర్క్ చేసి భలే అప్డేట్ ఇచ్చేస్తున్నారు, నేను చేయలేకపోతున్నాను అలా వద్దు. ఇక్కడ ట్రూత్ ఏంటంటే, ఫస్ట్ ఫ్యూ మంత్స్ అనేది ఐటీలో ఎప్పుడు మీ పెర్ఫార్మన్స్ గురించి కాదు. అది మీ అడ్జస్ట్‌మెంట్ గురించి. ట్రైనింగ్, బెంచ్ టైమ్ లేకపోతే ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేయడం ఇయన్నీ ఐటీలో సర్వసాధారణమైన విషయాలనమాట. లేకపోతే ప్రాజెక్ట్ రాకపోతే కంగారు పడిపోవడం ఇట్లాంటియి ఏమి ఒద్దు. కంగారు పడకండి. ఖచ్చితంగా మీకేం ఊరికే జీతం ఇచ్చి వాళ్ళు పోషించరు గదా! మీకు ఖచ్చితంగా ఏదో ఒక ప్రాజెక్ట్ అసైన్ అవుతుంది. మీకు వర్క్ అనేది వస్తుంది. సో, ఫైనల్‌గా నేను చెప్పాలనుకునేదేంటంటే, ఎవ్వరు ఐటీలో జాయిన్ అయిన ఫస్ట్ డేనే ప్రొడక్టివ్ అయిపోరనమాట. ఇన్‌ఫాక్ట్ ఎంత ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళైనా సపోజ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు వేరే కంపెనీకి స్విచ్ అవుతూ ఉంటారు కదా! వాళ్ళైనా సరే కొత్త కంపెనీలో అడాప్ట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటారు. థింగ్స్ అనేవి చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయి ఇనీషియల్ స్టేజ్‌లో. తరువాత మీకు స్లోగా అర్థమైతే ప్రతీదీ ఈజీగానే అనిపిస్తుంది. సో, మీరు ఐటీ జాబ్‌లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఫ్యూ మంత్స్ ఆ గజిబిజిని చూసి కంగారు పడిపోకండా, ఆ ఫేజ్‌లోనే అన్నీ నేర్చేసుకోవాలి అన్న భ్రమ నుండి బయటకొచ్చేసి, అది మీరు ఐటీ కల్చర్‌కి అడాప్ట్ అవ్వడానికి మీకిచ్చే ఫేజ్ అని అనుకోండి పోనీ. డే 1 నుంచే స్కిల్స్ నేర్చేసుకోవాలి అని కంగారు పడిపోయి, లేకపోతే చెప్పింది నాకు అర్థం కావట్లేదని చెప్పి టీమ్ అందరిని అడిగేసి గజిబిజి చేసేసుకోకండి. ఫస్ట్ ఇంప్రెషనే బ్యాడ్ ఇంప్రెషన్ అయిపోతుంది. ప్రతి దానికి ఒక టైం అంటూ ఉంటుంది. మీకు ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేయండి. ట్రైనింగ్ పీరియడ్‌లో ట్రైనింగ్ రిలేటెడే చెప్తారు. ప్రాజెక్ట్ రిలేటెడ్ వర్క్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ ఇనీషియల్ డేస్‌లో ఏ వర్క్ అయితే అసైన్ చేస్తారో దాని మీద ఫోకస్ చేసి నేర్చుకోండి. ఆ తరువాత మీ వర్క్ అంతా అయిపోయినాక వేరే వేరే టూల్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడం గానీ అట్లాంటివి చేసుకుంటూ ఉండండి. సో, నేను ఫైనల్‌గా చెప్పాలనుకుంటుందేంటంటే, మీరు ఐటీలో జాయిన్ అయిన కొత్తలో ఫస్ట్ ఫ్యూ మంత్స్ ఎప్పుడు మీ పెర్ఫార్మన్స్ గురించి కాదండి. అది మీ ట్రాన్సిషన్ అంతే. ఓకే గైస్. సో, ఎవరైతే ఐటీలో జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గానే ఉందనుకుంటున్నాను. వీడియో మీకెలా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ దేని రిలేటెడ్ వీడియో కావాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో దట్ అందులో నుంచి నేను ఒక టాపిక్ అయితే పిక్ చేసుకొని మీకు వీడియో చేస్తాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే మన మన ఛానల్‌లో ఐటీ రిలేటెడ్ వీడియోస్ చాలా ఉంటాయన్నమాట. ఇఫ్ పాసిబుల్ మీకు కుదిరితే ఒకసారి ఆ వీడియోస్ చూసి, ఆ వీడియోస్ గనక మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉన్నాయి అనిపిస్తేనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ మరి ముఖ్యంగా వీడియోనైతే హైప్ చేయడం మర్చిపోకండి. సో దట్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందనమాట. ఓకే గైస్, ఈ వీడియోకైతే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ. టాటా. గుడ్ బై.